ఇటీవల కాలంలో యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచ దృష్టిని బాగా ఆకర్షించింది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యాపిల్ ఐఫోన్ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా యాపిల్ డెవలపర్లు పబ్లిక్ బీటా టెస్టులకు iOS 18.2 ఫైనల్ బీటా వెర్షన్ను విడుదల చేశారు. దానిలోనే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందించారు. దీని iOS చరిత్రలోనే అతిపెద్ద అప్డేట్గా టెక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది వచ్చే వారం యూజర్లందరికీ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్ 16 మోడల్స్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 50 ప్రో మ్యాక్స్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. మరి iOS 18.2 ద్వారా అందించిన కీలక AI ఫీచర్లేవో తెలుసుకుందాం. నెంబర్ 1, ఇమేజ్ ప్లేగ్రౌండ్. ఇమేజ్ ప్లేగ్రౌండ్ అనేది మీ ఫోటో లైబ్రరీలో ఉన్న ఫోటోలను ఉపయోగించి మీరు ఇష్టమైన విధంగా చిత్రాలను రూపొందించేందుకు అనుమతించే ఒక కొత్త అప్లికేషన్. మీరు వివిధ రకాల యానిమేషన్లు, ఇలస్ట్రేషన్ల స్టైల్ నుండి ఎంచుకుని మీరు క్రియేట్ చేసిన చిత్రాలను మెసేజెస్, ఫ్రీఫామ్ వంటి అప్లికేషన్లో, ఇతర థర్డ్ పార్టీ అప్లికేషన్లో ఉపయోగించవచ్చు. మీరు క్రియేట్ చేసిన చిత్రాలు ఐక్లౌడ్ ద్వారా మీ అన్ని యాపిల్ డివైజులతో సింక్ అవుతాయి. నెంబర్ 2, జెన్మోజీ. జెన్మోజీ అనే ఫీచర్ యూజర్లకు వారి సొంత ఎమోజీలను సృష్టించే అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఈ కస్టమ్ ఎమోజీలను మీ కీబోర్డ్ నుండి నేరుగా ఉపయోగించవచ్చు. మీరు క్రియేట్ చేసిన ఈ ఎమోజీలు ఐక్లౌడ్ ద్వారా మీ అన్ని యాపిల్ డివైజులతో సింక్ అవుతాయి, కాబట్టి మీరు ఏ డివైస్ నుంచి అయినా వాటిని ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 3, ChatGPT సపోర్ట్. మీరు ఇప్పుడు సిరి లేదా రైటింగ్ టూల్స్లోనే ఓపెన్ ఏఐకు చెందిన ChatGPTని ఉపయోగించవచ్చు. ChatGPTని ఉపయోగించి మీరు కొత్త కంటెంట్ని సృష్టించవచ్చు లేదా మీకు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ChatGPT అకౌంట్ అవసరం లేదు. మీ రిక్వెస్ట్లు సీక్రెట్గా ఉంటాయి. మీరు సైన్ ఇన్ చేస్తే మీ రిక్వెస్ట్లు ఓపెన్ ఏఐ డేటా పాలసీలకు లోబడి ఉంటాయి. ఈ ఏఐ చాట్బోట్ వెంటనే యూజర్ల ప్రశ్నలకు ఆన్సర్లు చెబుతుంది. కాబట్టి ఏఐ టెక్నాలజీని బాగా సద్వినియోగం చేసుకున్నట్లుగా యూజర్లకు అనిపిస్తుంది. ఇది ఇప్పుడు లిమిటెడ్ యాక్సెస్తో లభిస్తుంది. ఫుల్ యాక్సెస్ కోసం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 4, ఇమేజ్ వన్. ఈ ఫీచర్ మీరు గీసిన చిత్రాలు, చేతితో రాసిన నోట్స్ లేదా టైప్ చేసిన టెక్స్ట్లను చిత్రాలుగా మార్చడానికి అనుమతినిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక కుక్కను గీసి ఇమేజ్ వన్ ఫీచర్ని ఉపయోగించి దాన్ని ఒక అందమైన కుక్క చిత్రంగా మార్చవచ్చు. నెంబర్ 5, రైటింగ్ టూల్స్. రైటింగ్ టూల్స్లో డిస్క్రైబ్ యువర్ చేంజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు ఒక టెక్స్ట్ను మరో రకంగా మార్చాలనుకుంటే, ఉదాహరణకు ఒక పేరాను ఒక కవితగా మార్చాలనుకుంటే ఈ ఫీచర్తో ఆ పని చేయవచ్చు. నెంబర్ 6, కెమెరా కంట్రోల్. ఈ ఫీచర్ కేవలం ఐఫోన్ 16 మోడల్స్కి మాత్రమే అందుబాటులో ఉంది. మీ ఐఫోన్ని ఏదైనా వస్తువు మీద ఫోకస్ చేయడం ద్వారా ఆ వస్తువు గురించి తెలుసుకోవచ్చు లేదా దానితో ఇంటరాక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ లేదా ChatGPT నుండి మరింత సమాచారం పొందవచ్చు. ఫోటోలు తీసేటప్పుడు ఫోకస్, ఎక్స్పోజర్ని లాక్ చేయడానికి 2 స్టేజ్ షటర్ కూడా ఉంది. నెంబర్ 7, మెయిల్ కేటగరైజేషన్ అనే ఫీచర్ మీ ముఖ్యమైన ఈమెయిల్లను ప్రాధాన్యతనిస్తే ఒక వ్యక్తి నుండి వచ్చిన అన్ని మెయిల్లను ఒకే బండిలో గ్రూప్ చేస్తుంది. దీనివల్ల బ్రౌజ్ చేయడం సులభమవుతుంది. నెంబర్ 8, ఫోటోలు. వీడియోలను ఫ్రేమ్ బై ఫ్రేమ్ స్క్రబ్ చేయడం, ఆటో లూపింగ్ వీడియో ప్లేబ్యాక్ని ఆఫ్ చేయడం వంటి ఇంప్రూవ్మెంట్స్ ఈ అప్డేట్లో భాగంగా వచ్చాయి. కలెక్షన్ వ్యూకి కూడా అప్డేట్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రీవియస్ వ్యూలకు కుడికి స్వైప్ చేయడం ద్వారా తిరిగి వెళ్ళడానికి ఒక కొత్త మార్గం ఉంది. ఇప్పుడు యూజర్లు రీసెంట్లీ షేర్డ్ ఆల్బమ్లను క్లియర్ చేయవచ్చు. ఫేవరెట్స్ ఆల్బమ్ కూడా యూటిలిటీస్ కలెక్షన్లో కనిపిస్తుంది. నెంబర్ 9, సఫారీ పనితీరు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి పలు ఫిక్స్లు చేశారు. నెంబర్ 10, కెమెరా. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో లాంగ్ ఎక్స్పోజర్లను క్యాప్చర్ చేసేటప్పుడు కెమెరాలో నైట్ మోడ్ ఫోటోలు క్లారిటీ కోల్పోతున్నాయి. ఈ సమస్యను ఈ అప్డేట్ పరిష్కరిస్తుంది. iOS 18.2 యూజర్ల కోసం ఇంకా అనేక ఇతర ఇంప్రూవ్మెంట్స్ ఫిక్స్లను ఆఫర్ చేసింది.